బిట్టు బహానే బాస్ మండే టు ఫ్రైడే సాయంత్రం 8 గంటలకు నిక్కులో. Watch full episodes on Jio Hotstar. లడ్డు సింగ్ గారు, మీరు నా నుంచి కొంచెం దూరంగానే ఉండండి. ఈ పాటికి మనం ఇక్కడే ఉంటామని వాళ్ళకి తెలిసి ఉంటుంది. కాబట్టి తప్పకుండా నన్ను పట్టుకోవడానికి ఏదో ఒక ప్లాన్ వేసే ఉంటాడు. మనం జాగ్రత్తగా ఉండాలి లడ్డు సింగ్ గారు. అతని మనుషుల్ని ఎవరినైనా పట్టుకొని అతనుండే చోటుని మనం కనిపెట్టాలి శివ. లేదంటే అతని మనుషుల్ని ఫాలో చేసి అతనుండే డెన్నని మనం కనిపెట్టాలి. శివ, ఏంటిది? ఇన్ని బైకులు అక్కడి నుంచి వచ్చాయి, ఎందుకు ఇలా తిరుగుతున్నాయి? ఇవి ఏలియన్స్ భూతాలో కావు. ఆ ప్రిన్స్ క్రిసస్ నేచర్ ఆ గ్యాడ్జెట్ తో మోటార్ సైకిల్ ని ఎలా కంట్రోల్ చేయాలో నేర్చుకున్నట్టున్నారు. మీరు నా నుంచి దూరంగానే ఉండండి. నేను ఇక్కడ నుంచి వెళ్తాను. మీరు జాగ్రత్తగా ఉండండి. త్వరగా ఇక్కడి నుంచి మనం పరిగెత్తి పారిపోవాలి. అయ్యో బాబాయ్, బైక్ లో నేను తప్పుగా కూర్చున్నాను. ఎలా కూర్చున్నావు? మరి ఇప్పుడు ఏం చేయాలి? ఏంటి, బాగా ఎంజాయ్ చేస్తున్నావా చిన్నపిల్లాడా? ఏంటిది? అరే, ఎగ్ కర్రీలో ఎగ్ ఎక్కడుంది? ఇదే మీ ఊర్లో ఎగ్ కర్రీనా? ఏంటి మాట్లాడు? వాట్ ఇస్ దిస్? నేను మిమ్మల్ని ఎగ్స్ అడగలేదు, అర్థమైందా? దీనికి ఆమ్లెట్ చేసి పారేయొచ్చుగా. వావ్, ఈ సైకిల్ చాలా బాగుంది, కొనేద్దాం. వాడితో ధరలతో కనుక్కో. వాడు ఆగుడు. కావాలంటే వాడిని ఆపి ఆ సైకిల్ ని తీసుకోండి. థ్యాంక్ యూ శివ. ఓ నో నో నో, వాడు నా బైక్స్ ని డిస్ట్రాయ్ చేస్తున్నాడు. మనకి ఇదే కరెక్ట్ అయిన సమయం. వాడిని ఆ ఫ్లైఓవర్ నుండి కిందకి తోసేయండి. Yeah!
ఎస్ శివ కథ ముగిసిపోయింది. ఓ నో! ప్రిన్స్, మళ్ళీ మన మనుషుల్ని పంపిద్దాం. వాళ్ళు వెళ్ళి శివాని తీసుకొస్తారు. ఇక ఇప్పుడు మనం ఆ హోటల్కి వెళ్ళలేం. వాళ్ళ మనుషులు తప్పకుండా అక్కడికి వస్తారు. కాకపోతే మనం ఆ హోటల్ని జాగ్రత్తగా గమనించొచ్చు. వాళ్ళ మనుషులు అక్కడికి వస్తే వాళ్ళనే ఫాలో చేద్దాం. న్యూయార్క్ సిటీలో విచిత్రమైన పనులన్నీ జరుగుతున్నాయి. మోటార్ సైకిల్స్ డ్రైవర్సే లేకుండా వాటంతటిగానే వెళ్తున్నాయి. కార్స్ కూడా డ్రైవర్స్ లేకుండా వెళ్తున్నాయి. అంతేకాదు, ప్లేన్ కూడా అవుట్ ఆఫ్ కంట్రోల్ అయ్యింది. పైలట్ లేకుండా ఎగిరిపోయి ఎక్కడో పడిపోయింది. ఇంకెవరో ఈ మిషన్స్ అని కంట్రోల్ చేస్తున్నావు అని అంటున్నారు. వీళ్ళందరూ మరి ఎవరు? ఏలియన్సా? ఖచ్చితంగా ఏలియన్స్ అయ్యుంటారు. లేకుంటే మనుషులే ఈ మిషన్స్ అని కంట్రోల్స్ చేస్తున్నారా అని తెలియట్లేదు. ఇదంతా ఒక పెద్ద ఇష్యూ. దీనికోసం హై లెవెల్ సెక్యూరిటీ మీటింగ్ ని అరేంజ్ చేశారు. ఇది ఆ ప్రిన్సెస్ క్రిసెస్ నేచరే చేస్తున్నాడని ఎవరు కనిపెట్టలేకపోయారు. శివ, ఎలాగైనా ఆ గాడ్జెట్ ని మనం అతని దగ్గర నుంచి తీసుకోవాలి. దాన్ని మనం తీసుకోవచ్చు, కానీ వాళ్ళ డెన్ గురించి మనకి తెలియాలి. అందుకే మన హోటల్ ప్రెసిడెంట్ కి ఆపోజిట్ లో ఉన్న హోటల్లో ఉంటున్నాం. అర్థమైందా? అప్పుడే మనం వాళ్ళని గమనిస్తున్నామని వాళ్ళకి తెలియదు. లడ్డు సింగ్ గారు కూడా ఇప్పుడు ఆ హోటల్నే చూస్తున్నారు. హాయ్! అరే ఏంటిదే, వాళ్ళ మనుషులు వచ్చేసారు. అంతా మన ప్లాన్ ప్రకారమే జరుగుతోంది. నేను వెళ్ళి వాళ్ళని ఫాలో చేస్తాను. అంతేకాకుండా నేను ఎక్కడికి వెళ్తున్నానో మీకు ఇన్ఫార్మ్ చేస్తూ ఉంటాను. రండే, ఎక్కడే. హలో శివ, ఎక్కడున్నావు? రేవా, నేను 77C రోడ్ లో ఉన్నాను. ఓకే శివ. లడ్డు సింగ్ గారు, లెఫ్ట్ లో వెళ్ళండి. ఓకే. రేవా, సీలింగ్ కి వచ్చేసాయి. ఓకే శివ. నేను అక్కడికి వచ్చేసాను. మన ప్లాన్ లో ఎలాంటి మార్పు లేదు.
చిన్న పిల్లాడు ఇక్కడికి వచ్చేసాడా? మెడుసా, వాణ్ణి పట్టుకో. ఓకే, ఆ పిల్లాన్ని పట్టుకోండి. గ్యాడ్జెట్ ని లాక్కుని వాణ్ణి అంతం చేయండి. చిన్న పిల్లడా, ఆ గ్యాడ్జెట్ ని మర్యాదగా మాకు ఇచ్చేసేయ్. పిల్లాడని మాత్రం చెప్పద్దు అంకుల్. శివ, నా పేరు శివ. వాణ్ణి పట్టుకోండి, వాణ్ణి ఫాలో చేయండి. నా గ్యాడ్జెట్ ని వాడు దొంగిలించాడు, కానీ ఇప్పటికీ లేట్ అవ్వలేదు. 6 hours రిజర్వ్ ఎనర్జీలో నా మిషన్స్ పనిచేస్తాయి. నేను ఏ కార్నైనా ప్లేన్ అయినా కంట్రోల్ చేయగలను. శివాకి ఎగరడం ఇష్టం కదూ, వాడు ఎగిరేటప్పుడే వాడి కథని ముగిస్తాడు. అందరూ ఒకటి గుర్తుంచుకోండి, 6 గంటల్లోపు ఆ గ్యాడ్జెట్ మనకి దొరకకపోతే ఇక్కడ బ్లాస్ట్ అయిపోతుంది. 6 గంటల్లోపు ఆ గ్యాడ్జెట్ ని ఇక్కడికి తీసుకుని రండి. కమాన్ గైస్, మనం 6 గంటల్లో వాణ్ణి పట్టుకుని ఆ గ్యాడ్జెట్ ని తీసుకోవాలి. నీ తర్వాత నువ్వు ఎలా తప్పించుకుంటావో నేను చూస్తా. శివ, 3 ఫైటర్ ప్లేన్లు నీ వైపే వస్తున్నాయి. థ్యాంక్స్ రేవా. గ్యాడ్జెట్ జాగ్రత్త, మిగతా విషయాలు నేను చూసుకుంటాను. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.